ఎదురులో కాలేజ్ టుగెదర్ లైవ్ అడిగావు వెళ్ళిపోయావు. అయితే ఛానల్లోకి రావచ్చు కదా పైకి. నువ్వేనా తమ్ముడు? ఇదే నా ఛానల్ అక్క అంటున్నారు. ఛానల్లోకి రండి. అయితే నా ఫేస్ ఏంటి? నా ఫేస్ నా ఫేస్ ఎలా ఉందో చూసుకుందామని వచ్చాను అక్క. వస్తున్నా. పర్లేదు, బానే ఉన్నా. నీ ఫేస్ కి ఏమైంది? నా అందాల రౌండ్ అయితే నువ్వు చూసుకోవాల్సినంత అవసరం ఎందుకు తమ్ముడు చెప్పు. యువతీలు బాగుంటాయి అక్కడ. దీని 300 అయినా ఎడబిడ వేసేస్తుంది. అయినా కానీ రఫ్ అండ్ టఫ్ గా వాడిన ఎక్సెల్ ఎస్ అనుకుంటా. నాకు ఎస్ చదిపోయింది కానీ కొత్తగా కనబడింది అని చెప్పి ఎక్సెల్ కరెంట్ పోయిందిగా. బ్యాటరీ మీద తిరుగుతుంది. ఫ్యాన్ అలా తిరుగుతుందండి. ఏంటి బుజ్జి తమ్ముడు రండి పైకి. ఫేస్ ఇంకా చూసుకోవడం అవ్వలేదా? ఏవైపోయేదాకా చూసుకో అద్దం ముందు కూర్చుని. మామూలు ఏమన్నా చేసేసుకునేదాన్ని. వస్తావని చెప్పి టుగెదర్ లైవ్ చేశాను. నువ్వేమో బ్యాగ్ బ్యాగ్ పెట్టలేదు. నా ఫేస్ తెచ్చి చుట్టూ తొక్కావా పిల్లది? ఓకే సారీ. తినేస్తావా ఏం చేద్దాం? అది అయిపోవాల్సింది ఇయ్యాల. తినేస్తావు ఒకే రోజు తింటే జబ్బు చేస్తుంది. ఎక్కడికి? ఏంటమ్మా అలా చేస్తున్నావుదా? అయ్యో ఇటు ఇచ్చేది. వచ్చాడు. బ్యాగ్లు ఇచ్చాము మమ్మీకి. బ్యాగ్లు వేసేస్తే ఇటు బయటికి వెళ్ళినప్పుడు రాసుకోవాలి. స్కూల్లో ఫంక్షన్ ఉన్నా మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా అప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా. మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం నేమ్స్ ఎందుకు చెప్పు. ఏం ఫస్ట్ స్క్రీన్ పైకి వచ్చినా కదా, మీ అంత అందంగా కొంచెం ఉండానో లేదో అని. లేదంటే అడ్డించట్టి పారిపోతారేమో అని. అంత అందంగా లేకపోయినా మందంగా ఉన్నా కాదు తమ్ముడు. మా అంత అందంగా లేకపోయినా మన్నంలో మీకంటే భారీగా ఉంటా. చికెన్ ప్రభావం. అవును, చికెన్ కాదు, నూడిల్స్ ప్రభావం. జై శ్రీరామ్ అంటే గుర్తుపట్టేస్తారా? ఏం స్పెషల్ చేసినారు అక్క మీరు? స్పెషలా? మటన్, నాటుకోడి బిర్యానీ.